అవని అక్షయ్ దగ్గరికి వచ్చి నేను చేసిన పనికి కనీసం మీరు థ్యాంక్స్ అయినా చెప్పరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నిన్ను చూస్తే నాకు థ్యాంక్స్ చెప్పాలని లేదు. నిన్ను చూస్తే నువ్వు చేసిన తప్పులే నాకు బాగా గుర్తొస్తున్నాయి అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సరేలేండి మీ థ్యాంక్స్ ఏమీ నాకు అవసరం లేదు కానీ నాకు అర్జెంటుగా ఒక 50,000 కావాలి. నాకు 50,000 అరేంజ్ చేయగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి అవని నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోలేనిది ఇప్పుడు తనే స్వయంగా నన్ను వచ్చి ఒక 50,000 అడుగుతుందా? ఏంటి అంత అవసరం ఉంది అవనికి అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి నీకు 50,000 కావాలా? నేను 50,000 50,000 ఇవ్వను అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం 50,000 కావాలంట. ఏంటో ఎప్పుడూ లేనిది ఈసారి అవని నన్ను ఎంతగా ప్రాధాయపడి మరీ అడుగుతుంది. నాకు ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్షయ్ ఇంటికి రావటంతో అక్కడ ఉన్న పార్వతి ఏంట్రా అక్షయ్ అలా ఉన్నావు? ఏం జరిగింది? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే నాకు అవని ఎదురుపడింది. తనకి 50,000 కావాలంట. ఆ సహాయం నన్ను అడిగింది. నాకు ఏం చేయాలో తెలియక అక్కడి నుండి వచ్చేసాను. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చినా సరే అవని నాకు ఏమీ వద్దు అని అనేది. కానీ ఈసారి మాత్రం తనే స్వయంగా నా దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి అని అడిగింది. ఏమో ఎందుకు అడుగుతుందో ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్, కమల్ వాళ్ళు మాత్రం వదినికి ఏం అవసరం వచ్చిందో ఏంటో, ఎందుకు అన్నయ్యని ఇలా అడిగిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అవని ప్రణతి దగ్గరికి వచ్చి మీ అన్నయ్యని నేను ఒక 50,000 అడిగాను. ఎలాగైనా సరే నాకు హెల్ప్ చేస్తారన్న విషయం అయితే అర్థమయ్యింది. ఎలాగైనా మీ అన్నయ్య నీ కోసం అని చెప్పి 50,000 హాస్పిటల్‌కి కడతారు. ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ప్రణతితో మాట్లాడుతూ ఉంటుంది.